అపస్మారక స్థితి. మూర్ఛ కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ మూర్ఛ ఫెయింటింగ్ని మనం ఏ విధంగా యోగా ద్వారా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు ముద్రలు, దీనికి సంబంధించిన ఒక 3 ఇంపార్టెంట్ ముద్రలు చెప్తాను. అవి ఒకటి షణ్ముఖ ముద్ర, అన్ని గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తాం, దాన్ని షణ్ముఖ ముద్ర అంటాం. ఇంకొకటి వాయుముద్ర అంటాం. ఇంకొకటి సన్ముద్ర లేదా సూర్యముద్ర అంటాం, అగ్నిముద్ర అంటాం. ఈ 3 ముద్రల్ని ఒక్కొక్కటి 5 నిమిషాల పాటు చేయాలి. ముందుగా షణ్ముఖ ముద్ర ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఏదో ఒక మెడిటేటివ్ పోస్చర్, సుఖాసనం, పద్మాసనం, అర్ధపద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, ఏదైనా ఒక పోస్చర్కి రావాలి. ఇప్పుడు షణ్ముఖ ముద్ర ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఈ 2 ఇయర్స్ని క్లోజ్ చేయాలి ఇలాగ. తర్వాత ఇది ఇండికేట్ ఫింగరు ఐస్ మీదకి రావాలి. ఈ మిడిల్ ఫింగరు నాస్ట్రిల్ మీదకి రావాలి. ఈ రింగు ఫింగరు ఇవి 2 కూడా లిప్స్ మీదకి రావాలి ఇలాగ. ఇది షణ్ముఖ ముద్ర చేసి పీల్చిన తర్వాత గాలిని కొంత టైం ఉంచిన తర్వాత ఇవి ఓపెన్ చేసి అప్పుడు వదలాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. ఎగ్జేల్ చేశాను, ఇన్హేల్, ఇప్పుడు ఎగ్జేల్ చేయాలి, మళ్ళీ ఇన్హేల్, ఇప్పుడు క్లోజ్ చేయాలి. కొంత టైం తర్వాత నెమ్మదిగా గాలిని వదిలేయాలి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇన్హేల్, క్లోజ్, ఇక్కడ మిడిల్ ఫింగర్ ఓపెన్ చేసి అలా ఈ మిడిల్ ఫింగర్ని ఇలా క్లోజ్ చేయాలన్నమాట. తర్వాత మనం ఉండలేనప్పుడు నెమ్మదిగా గాలిని వదిలేయాలి. ఇది షణ్ముఖ ముద్ర చేసేటటువంటి. ఈ ముద్రని మాత్రం 10 నిమిషాలు చేయండి. ఇప్పుడు చెప్పబోయే ముద్రలో 5 నిమిషాలు చేస్తే సరిపోదు. ఓకే, ఇప్పుడు వాయుముద్ర చాలాసార్లు చెప్పాను. ఇది వాయుముద్ర. ఈ పోస్చర్ ఏంటంటే ఇలా సెకండ్ బోన్కి ఇది టచ్ చేయాలి ఇలాగ. ఇది వాయుముద్ర. ఇది సెకండ్ బోన్ టచ్ చేసిన తర్వాత ఈ ఫింగర్స్ స్ట్రైట్గా పెట్టుకొని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని బాడీ ప్రశాంతంగా గాలి పీల్చి ఇక్కడ ప్రెస్ చేసే ఉంచాలి. ఇది వాయుముద్ర చేసేటటువంటి విధానం. ఇంకొకటి సన్ముద్ర, సూర్యముద్ర అంటాం దీన్ని. ఇది కూడా ఇప్పుడేమో నేను ఇది ఇండెక్స్ ఫింగర్ని ఫోల్డ్ చేశాను, ఇప్పుడు రింగ్ ఫింగర్ని ఫోల్డ్ చేస్తున్నా. రింగ్ ఫింగర్ని ఫోల్డ్ చేసి ఈ తంబుని ఇక్కడ సెకండ్ బోన్ దగ్గర టచ్ చేశాను ఇలా. ఇది సూర్యముద్ర లేదా సన్ముద్ర అన్నమాట. దీన్ని అగ్నిముద్ర కూడా అంటాం. దీన్ని బాగా హీట్ వచ్చింది అన్నమాట. అంటే మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది అన్నమాట ఇది. అందుకని దీన్ని సన్ముద్ర అంటాం, సూర్యముద్ర అంటాం. ఓకే, ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ ఫింగరు ఇక్కడ ప్రెస్ చేయాలి అంతే. ఇది ఇలా మామూలుగా స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా ఈ ముద్రని ఈ విధంగా 5 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్గా చివరిగా శాంతాసనాన్ని 10 నిమిషాల పాటు వేయాలి.